100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మన ఫ్రెండ్స్ ఏమైనా సరే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కావచ్చు 4K మూవీస్ కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారి డౌన్లోడ్ చేస్తే మధ్యలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయితే అది మళ్ళీ రీడౌన్లోడ్ అవుతుందని చెప్పేసి టోరెంట్స్ యూజ్ చేస్తారు. టోరెంట్స్ అనేవి అంత సజెస్టెడ్ కాదు. ఎందుకు అంటే టోరెంట్లో వచ్చే ఫైల్ని కూడా మనం ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే టోరెంట్ ఫైల్ వాడు ఏం పెడతాడనేది మనకు తెలియదు. ఒకటోది. రెండోది ఏంటంటే టోరెంట్ ఒకసారి రన్ అవడం స్టార్ట్ అయిన తర్వాత డౌన్లోడ్ అప్లోడ్ రెండు ప్యారల్గా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా అన్వాంటెడ్ టోరెంట్ అనుకోండి, టోరెంట్ సాఫ్ట్వేర్స్ ఎలాంటి మనం యూజ్ చేసామనుకోండి, మనకు తెలియకుండానే మన డివైస్ డేటా వాడు క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకు టోరెంట్స్ నుంచి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసే ప్లాన్స్ ఉంటే 100% దాన్ని అవాయిడ్ చేయండి. లేదు అంటే మీరు డౌన్లోడ్ చేసే ఫైల్లో వైరస్ ఉండి మీ సిస్టమ్లోనే క్రాష్ చేయొచ్చు. డ్యూరింగ్ టోరెంట్ డౌన్లోడ్ టైంలో మీకు తెలియకుండానే మీ డేటా మొత్తం అప్లోడ్ అయినా కావచ్చు. కాబట్టి ఏంటంటే టోరెంట్స్ నుంచి ఏమైనా ఫైల్స్ కావచ్చు, ఏదైనా డేటా కావచ్చు డౌన్లోడ్ చేయడం మాత్రం ఆపేసండి. ఓకేనా?